రైట్. ఇక అనంతపురం జిల్లాలో రాజకీయ పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అనంతపురంలో టికెట్ల పంచాయతీ ఏ విధంగా ఉంది? అక్కడ ప్రస్తుతానికి అభ్యర్థులు ఎవరెవరు రేస్లో ఉన్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థిని పూర్తిగా పక్కపెట్టినట్టు తెలుస్తుంది. షాక్ తిన్నట్టు తెలుస్తున్న విధంగా సునీల్ కుమార్ గతంలో ఏదైతే ప్రకటించారో సునీల్ కుమార్ కాకుండా ఎంఎస్ రాజుకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఎంఎస్ రాజు కూడా బీఫామ్ ఇవ్వాలన్నట్టు తెలుస్తోంది. గత 2 రోజుల నుంచి విజయవాడలోనే ఉన్న సునీల్ కుమార్ అభ్యర్థికి గట్టి శాఖ చెప్పొచ్చు. నిన్న సాయంత్రం నారా లోకేష్ కలవగా రేపు సోమవారం వరకు వేచి ఉండండి అని చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో దాంతో ఆయన అక్కడే వేచి ఉన్నారు. కాకపోతే ఈ లోపనే ఎంఎస్ రాజు కూడా కేటాయించినట్టు కూడా బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంఎస్ రాజు గతం నుంచి అనేక సార్లు ఉద్యమాల్లో పోరాటం చేశారు. ఎంఆర్పీఎస్ తరఫున కూడా అనేక ఉద్యమాల్లో పోరాటం చేశారు. ఈ టికెట్ కోసం అనేక సార్లు కూడా ప్రయత్నిస్తూ వస్తున్నాడు. కాకపోతే ఈ రోజు సింగనమల ఇస్తామనుకున్నారు, కానీ సింగనమలలో ఈక్వేషన్స్ కుదరకపోవడంతో మడకశిరగా కేటాయించారు. మడకశిరలో కూడా ఇప్పుడు అభ్యర్థిని టీడీపీ అభ్యర్థిని అక్కడ ఉన్న సునీల్ కుమార్ ను మార్చి సునీల్ కుమార్ అభ్యర్థితో పాటు అక్కడ మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. తిప్పేస్వామి గట్టి పట్టుకుంటాడు. ఖచ్చితంగా సునీల్ కుమార్ గెలిస్తే ఎట్టి సపోర్ట్ చేసేది లేదంటూ కూడా ఆయన వర్గం అంతా కూడా భీష్మించి కూర్చొని భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. ఇవన్నీ కూడా కలగలిపి ఎంఎస్ రాజుకి అయితే సపోర్ట్ చేస్తామన్నట్టు ఆయన చెప్పడంతో గతలేక టీడీపీ ఎంఎస్ రాజునే ఒత్తిడికి తలపి ఎంఎస్ రాజుని అభ్యర్థి తెలుస్తుంది. ఎంఎస్ రాజు కూడా నారా లోకేష్ అత్యంత దగ్గరగా ఉంటాడు, సన్నిహితంగా ఉంటాడు. ఈ సన్నిహిత పరిచయాల వల్ల ఇది మరో మందక సమాధి కూడా గతంలో కలిసి చంద్రబాబు కలిసి ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వాల్సి అని కూడా ప్రాధాయపడడంతో ఇవన్నీ కలిసి ఎంఎస్ రాజు కూడా అదృష్టం తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో సునీల్ కుమార్ అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతం అంతా కూడా విజయవాడలో మకా వేసి తెలుస్తుంది. విజయవాడలో చర్చల తర్వాత సపోర్ట్ చేస్తారా లేదన్నది కూడా వేచి చూడాల్సి వచ్చింది. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.